హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో మనం ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఏజ్ కావచ్చు, అదేవిధంగా క్వాలిఫికేషన్ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు, టోటల్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 2 అనేది లాస్ట్ డేట్. మార్చ్ 2 లోపు మీరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు కింద ఇంకొక డేట్ కనిపిస్తుంది కదా, మార్చ్ 4 అనేది, ఇది లాస్ట్ డేట్గా పరిగణించబడదు. మనకు మార్చ్ 2 అనేది లాస్ట్ డేటు. సో ఎవరైతే పేమెంట్ దగ్గర ఆగిపోతారో వాళ్ళకు అడిషనల్గా 2 days రిలాక్సేషన్ ఇచ్చారు. అంతేగాని ఈ మార్చ్ 4 అనేది లాస్ట్ డేట్ కాదు, మార్చ్ 2 అనేది లాస్ట్ డేటు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 22,195 వేకెన్సీస్ అనేది భర్తీ చేయబోతున్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆర్ఆర్బీ ఎప్పుడు కానీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా టోటల్గా లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత స్క్రూటినైజేషన్కి ముందు వేకెన్సీస్ అనేది యాడ్ చేస్తారు. సో అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ అయితే కావాల్సి ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఒకవేళ కనుక మీరు ఈ జాబ్స్కి ఎంపికైనట్లయితే మీకు స్టార్టింగ్లోనే బేసిక్ శాలరీ 18,000 వస్తుంది. అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే 40,000 వరకు మీకు శాలరీ వస్తుంది. కేవలం 7th పే కమిషన్ ప్రకారం మాత్రమే 8th పే కమిషన్ కూడా ఇస్తుంది. అది కూడా వర్తింపజేస్తే 60,000 వరకు మీకు బేసిక్ శాలరీ అనేది స్టార్టింగ్ నుంచే వస్తుంది. సో నెక్స్ట్ ఏజ్కి సంబంధించి చూసినట్లయితే ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు కట్ ఆఫ్ డేట్తో సహా ప్రతి కమ్యూనిటీకి మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్కి సంబంధించి చూసినట్లయితే 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వయసున్న వారందరూ కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కట్ ఆఫ్ డేట్ కనుక చూసినట్లయితే జనరల్ వాళ్ళకు 1993 జనవరి 2 అనేది కట్ ఆఫ్ డేటు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 1990 జనవరి 2 అనేది కట్ ఆఫ్ డేటు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 1988 జనవరి 2 అనేది కట్ ఆఫ్ డేటు. ఈ కట్ ఆఫ్ డేట్ల తర్వాత పుట్టిన వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years కాబట్టి వాళ్ళకు ఇంకొంచెం ఎక్కువ అనేది ఉంటుంది. సో మనకు మేజర్గా జనరల్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ కాబట్టి ఇవి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఈ కట్ ఆఫ్ డేట్స్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ తోటి ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇదే మనకు లాస్ట్ టైము కోర్టులో వివాదంగా మారింది. దానివల్ల ఎగ్జామినేషన్ కూడా వాయిదా పడింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే 10th క్లాస్ ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ అండి. ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అనేది పేమెంట్ చేయాలి. దీనిలో 100 రూపీస్ కట్ చేసుకొని రిమైనింగ్ 400 రూపీస్ అనేది సిబిటీ ఎగ్జామినేషన్ ఎవరైతే సిబిటీకి అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రం రిఫండ్ చేస్తారో. దీనిలో బ్యాంక్ ఛార్జెస్ కూడా డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని వాళ్ళు క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ 250 రూపీస్ అనేది పేమెంట్ చేయాలి. సో వీళ్ళకు సిబిటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టోటల్ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకున్న తర్వాతనే రిమైనింగ్ అమౌంట్ అనేది వీళ్ళకు కూడా క్రెడిట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సిబిటీ ఎగ్జామినేషన్కి అటెండ్ కారో వాళ్ళకు మాత్రం రిఫండ్ చేయబడదు, అవటే అన్నమాట. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ టోటల్గా ఆన్లైన్ పేమెంట్లోనే చేయాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అదేవిధంగా యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేయవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు రిఫండ్కి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ టోటల్గా ఒకసారి చూద్దాం. సో సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు టోటల్గా 4 స్టేజెస్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిబిటీ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో సిబిటీకి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకు టోటల్గా 100 క్వశ్చన్స్ అండి. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా మీరు ఎగ్జామినేషన్ అనేది అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు 90 minutes అండి, 1.5 hourలో 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. జనరల్ సైన్స్ నుంచి 25, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ అని అన్నాడు కానీ 20కి 20 మనకు కరెంట్ అఫైర్స్ నుంచే ఇవి రావడం అనేది జరుగుతుంది. సో టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు టాపిక్స్ కూడా మెన్షన్ చేశారు. మ్యాథమెటిక్స్కి సంబంధించి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మీరు స్క్రీన్ షాట్ చేస్తే చేసుకోండి. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేసేసాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జనరల్ సైన్స్ నుంచి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 10th క్లాస్ లెవెల్ నుంచి మనకు ఈ క్వశ్చన్స్ అనేది వస్తాయి. తర్వాత కరెంట్ అఫైర్స్ ఈ 20కి 20 దాదాపుగా మనకు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయండి. సో ఇది సిలబస్కి సంబంధించి. సో నెక్స్ట్ సిబిటీ అయిపోయిన తర్వాత ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్. ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వేరు ఉన్నాయి. ఇక్కడ 35 kgs బ్యాగ్ని
2 మినిట్స్లో 100 మీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. సో నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్టయితే 20 కేజెస్ బ్యాగ్ని 2 మినిట్స్లో 100 మీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మేల్ క్యాండిడేట్స్ అయితే 35 కేజెస్ బ్యాగ్ని 2 మినిట్స్లో 100 మీటర్స్ రన్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 20 కేజెస్ బ్యాగ్ని 2 మినిట్స్లో 100 మీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే వాళ్ళకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీరు మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తే మీకు తర్వాత కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది పీఈటీకి సంబంధించి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించండి. సో అప్లికేషన్ చేసేటప్పుడు ఓబీసీ క్యాండిడేట్స్ మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా తీసుకోవాలండి. ఇది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో కొంతమంది మనకు ఓల్డ్ నాన్ క్రీమీ లేయర్ పనిచేస్తుందా లేదా అని కూడా మనకు కామెంట్లు అడుగుతారు. సో వాళ్ళకు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, ఏప్రిల్ 1 2025 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయ్యి ఉండాలి. అది ఏప్రిల్ 1 2025 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మీకు చెల్లుతుంది. అది కూడా సెంట్రల్ ఫార్మాట్లో ఉంటే ఓకే. 2025 ఏప్రిల్ 1 నుండి మార్చ్ 2 2026 ఈ డేట్లో మాత్రమే ఈ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాని మీద నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. సో ఖచ్చితంగా మీరు ఆ సెంట్రల్ ఫార్మాట్లో ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అనేది సో మనకు ఏజ్ అయిపోయింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది, సెలక్షన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. సో ఇంకేమున్నాయండి, ఇంకా మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒకటి మిగిలి ఉంది. అది నేను దానికి సపరేట్ వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. దాని ద్వారా మీరు మొబైల్ ద్వారా కూడా ఈజీగా అప్లికేషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇది అండి నోటిఫికేషన్కి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.